విను విను డెఫినెట్ గా శ్రీకాంత్ గారు ఇవాళ 10 ఏళ్లుగా నేను అదే చెప్తున్నా 10 ఏళ్లుగా వ్యవస్థల విధ్వంసం ఆర్థిక విధ్వంసంతో పాటు పర్యావరణ విధ్వంసం తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో జరిగింది. గతంలో హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉండే ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఈ 10 ఏళ్లలో ఎన్ని చెరువులు కబ్జా గురైనాయి, ఈ విధంగా పోతే భవిష్యత్తు మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఇవాళ మన అందరం కూడా ప్రపంచ యాదవ్ పేదోళ్లకు ధనికులకు తేడా ఎందుకు చూపుతాలో అడిగిళ్ళు. విధ్వంసము నేను 10 ఏళ్ల గురించి కాదు 79 ఉన్న చెరువు 56 చెరువులను నీకు తెలియదు 56 చెరువులను వీళ్ళు డాటా తీసిళ్ళు. ఈ డాటా మొత్తం రంగనాథ్ దగ్గర 56 చెరువుల చుట్టూ ఉన్నాయి, ఇల్లు కూలిపోతున్నాయి. హైదరాబాద్ లో ప్రజలు అస్తవ్యస్తం కాకపోతున్నారు. ఒక భూకంపం వస్తున్నది హైదరాబాద్ ద్వారా ఒక భూకంపం వస్తున్నది. మాట్లాడతాడు ఒక్కసారి నన్ను నోరిప్పారు. అదే రామూర్తి గారు ఎవరేం మాట్లాడినా ప్రజలు చూస్తున్నారు. శ్రీకాంత్ గారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నానండి. ఇవాళ చెరువులు నాలాలని ప్రభుత్వ భూములని కాపాడాలని ఒక సదుద్దేశంతో భవిష్యత్ తరాలకు హైదరాబాద్ ని అందించాలని, భవిష్యత్తులో హైదరాబాద్ లో మానవ మనుగడ సాగించాలన్నా కూడా ఇవాళ ఈ చర్యలు తప్పవు. జరుగుతున్న క్రమంలో నందారెడ్డి గారు కమ్ బ్యాక్ టు యూ. నందారెడ్డి గారు లేకపోతే ఏవేవైతే కూలగొడుతున్నారో కన్స్ట్రక్షన్స్ 2014 తర్వాత కట్టినవి మాత్రమే కూలగొడుతున్నారా? అంతకు ముందు కట్టినవి గిట్ట కూలగొడుతున్నారు. అన్నగారికి వచ్చిన విషయం చెప్తా 79 నుంచి జరుగు 79 తీసిన వీళ్ళు క్లియర్ చెప్తున్నా. మా మీద 2014 తర్వాత జరిగింది కాదండి. 2000 అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న పేద ప్రజలు కూడా 20 ఏళ్ల నుంచి ఉంటున్నా 30 అర్థమైతే లేదా? 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ఉంటున్నామంటే ఏ ప్రభుత్వం అర్థం అవ్వట్లేదా? 2014 కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గివిలా కనబడుతున్నారు మీకు. పేద ప్రజలు రాజశేఖర్ ఉన్నప్పుడు ఏం కాలేదని చెప్తారు, పేద ప్రజలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం కాలేదని చెప్తారు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చినప్పుడు కూడా మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నారని చెప్తారు. అరే క్లియర్ గా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. పదవి కోసం కాదు మిత్రమా. ఆవేశపడితే చర్చ సవ్యంగా ఆవేశంలో అర్థం బయటికి రావాలి కదా. ఆవేశంలో రామూర్తి గారు మీ ఆవేదన మీ ఆవేశం ఇందాక ఆల్రెడీ మీరు చెప్పారు. ఆయన చెప్పనియండి, ఆయన వర్షం ఏందో చెప్పనియండి. ఆయన ఎత్తుకోనియండి, ఆయన పార్టీ లైన్ ఎత్తుకుంటారా? నేనేమంటున్నా, ఆయన ప్రజల లైన్ పేదోడి లైన్ ఎత్తుకుంటాడా పార్టీ లైన్? ఇక్కడ పాయింట్ వన్ సెకండ్ ఒక నిమిషం శేషు సార్ ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, దిస్ ఇస్ నాట్ ఎ వే. రామూర్తి గారు తెలుగు ఛానల్ స్పీకింగ్ తెలుగు. No, I'm sorry. Counter attacks వద్దు. ప్రజల గురించి కొట్లాడమని చెప్తున్నా మిత్రుడికి మంచి సూచన ఇచ్చిన. అంతేగాని ఊకే మా మీద పడే నేను యాక్సెప్ట్ చేయను దయచేసి. వన్ బై వన్ తీసుకుంటాను. శ్రీకాంత్ గారు డోంట్ కాల్ మీ. ఇట్లయితే టైం వేస్ట్ చేయదు దయచేసి. లింగం యాదవ్ గారు ప్లీజ్ మీ వర్షన్ చెప్పండి. నేనేం చెప్తున్నా, నేను అదే చెప్తున్నాండి. మరి ఇతరులు వాళ్ళు మాట్లాడినప్పుడు ఐ కెనాట్ ఇంటరప్టెడ్. నేను మాట్లాడినప్పుడు వినే పేషెన్స్ ఓపిక మాట్లాడండి. నో వన్ ఇంటరప్ట్ యు. నేనేం చెప్తున్నా అంటే ఇవాళ చెరువులు నాలాలు ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జా గురైనాయి. దీన్ని రక్షించవలసిన అవసరం బాధ్యత ఎంతైనా ఉంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మానవ మనుగడ సాగించాలంటే డెఫినెట్ కూడా కాపాడవలసిన అవసరం ఉంది. అయితే మీరన్నట్టు
పేదలు ఎవరైతే నిజమైన పేదలు ఉన్నారో ఎవరైతే డెఫినెట్ కూడా వాళ్ళని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ బడా బిల్డర్లు ఎవరండి? ఈ బడా బిల్డర్లు ఎవరండి? ఇవాళ వాళ్ళ ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకొని బిల్డింగ్లు కట్టి వాళ్ళని కూలగొడితే మీకు వచ్చిన తప్పేందండి? మీకు వచ్చిన బాధ ఏందండి? మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పే చేయకపోతే మీకు వచ్చే మీరు ఎందుకు భయపడవరు? ఎవరు మీరంటే ఎవరు? మీరంటే ఎవరు? ఏ పార్టీని అంటున్నారు మీరు? ఇక్కడ లింగం యాదవ్ గారు 1 సెకండ్ నా వర్షన్ ఏంటంటే మీ ఎమ్మెల్యే వద్దంటాడు. 1 సెకండ్ లింగం యాదవ్ గారు హైదరాబాద్ లో మీ ఎమ్మెల్యే వద్దంటాడు. రామూర్తి గారు మా పార్టీ చెప్తున్నది. పార్టీ స్టాండ్ అదే. ఏమొచ్చింది? లింగం యాదవ్ 1 సెకండ్ ఐల్ కమ్ బ్యాక్ టు యు. శేషు సార్ 1 సెకండ్ నందరెడ్డి గారు ప్లీజ్ ఐల్ కమ్ బ్యాక్ టు యు. శేషు సార్ పేదలు పెద్దోళ్ళు ఈ ఇద్దరి మధ్యలోనే ప్రస్తుతానికి హైడ్రా మీద చర్చ నడుస్తుంది. రామూర్తి గారు ఒక అంశాన్ని లేవనెత్తారు, అటు నందరెడ్డి గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. చెరువుల చుట్టూ ఆక్రమణలకు గురైనటువంటి ఏవైతే నాలాలు ఉన్నాయో కబ్జాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కూల్ చేస్తాం, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. చెరువునే పూర్తిగా కబ్జా చేసిన వాళ్లకు ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? పేదోడి గుడిసె కూలిపోతే గుడిసె కూలిన తర్వాత ఇల్లు ఇస్తామని చెప్పడం ఎక్కడిది? ముందే కూలే ప్రాంతాలకు నోటీసులు ఇచ్చి వీళ్ళని ఒక దగ్గర అకామిడేట్ చేసి ఆ తర్వాత కూలితే ప్రమాదం ఏం లేదు. చదువుకునే పిల్లలు ఉంటారు, పుస్తకాలు ఉంటాయి. సో వాళ్ళ సేఫ్టీ కోసం ఇందాక రామూర్తి గారు చెప్పినట్టు గ్యాస్ సిలిండర్లకు తీసి కూలగొట్టాల్సినటువంటి అవసరం, తినే తిండి వస్తువులు ఏదైనా కానీ ఇంతటి పరిణామం ఇవన్నీ జరిగితే ప్రతిపక్షం ఎప్పుడైనా కానీ ఆవురావురు అనుకుంటే ఉంటుంది. సో వాళ్ళకు ఒక ఆయుధమే కదా. సో ప్రభుత్వం ఈ ఆలోచన విధానంలో ఎక్కడ మిస్ అవుతోంది? సో ముందే ఇంత పెద్ద హైడ్రా తీసుకున్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి పేదల పక్షాన ముందే ఒక అడుగేసి, ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, అవి పార్టీకి సంబంధించినవి కాదు, ప్రజాధనమే, ప్రజల కోసం కట్టినాయి. అట్లాంటి సెలెక్టెడ్గా తీసుకొని ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక దగ్గర అకామిడేట్ చేసి నువ్వు చెరువులను ఇష్టం వచ్చినట్టు నువ్వు కూలగొట్టేస్తే చెరువులు జాగాలు ఉంటాయి, పేదలు జాగాలు ఉంటారు. ఏం చెప్తారు? ఇప్పుడు శ్రీకాంత్ గారు జూన్ 27వ తారీఖు నుంచి హైడ్రా ఈ కూల్చివేతల కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఇక్కడ మీరు పేదోళ్ళు పెద్దోళ్ళు అనే ఒక టాపిక్ ఇచ్చారు. నేను దాన్ని కొంచెం మార్చి ఇంకొక విధంగా తీస్తున్నాను. ఏంటి అంటే ఈ హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి గారిది మొండితనమా లేకపోతే ముందు చూపా అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకోవాలా. ఇప్పుడు రామూర్తిని అడిగితే ఏమంటాడంటే మొండితనంగా వెళ్తున్నారన్న, మొత్తం ఎక్కడికక్కడికి అడ్డగోలుగా కూల్చేస్తున్నారని రామూర్తి లేకపోతే హైడ్రాను వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్తారు. కానీ హైడ్రాని సమర్థిస్తున్న వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే భవిష్యత్ నగరాన్ని కాపాడాలా, ముందు చూపుతోటే మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పుడు మనం హోల్ అండ్ సోల్ గా జూన్ 27 నుంచి ఇప్పటి వరకు గనక మనం చూస్తే ఈ రోజే హైడ్రా కమిషనర్ ఒక డాటా రిలీజ్ చేసిండు. 23 ప్రాంతాల్లో 262 ఆక్రమణలను కూల్చేసాము, 111.72 ఎకరాలను మా స్వాధీనంలోకి తీసుకున్నాము అనేటటువంటి ఒక ప్రకటన చేస్తూ తను ఏం చెప్తున్నాడంటే ప్రయారిటీస్ ఉన్నవి మాకు, ఆ ప్రయారిటీస్ లో 4 అంశాలు ఉన్నాయని చెప్పాడు. ఒకటి ఏంటి అంటే కంప్లీట్ గా FTL లో ఉన్న ఆక్రమణలను మేము పూర్తిగా తీసేస్తాం, బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత అవకాశం ఇస్తాం, నాలాల్లో ఉన్న వాటిపైన తీసివేస్తాం, పార్కులు ఆక్రమించిన వాళ్ళపైన తీసివేస్తాం అనేటటువంటి ఒక స్పష్టతనిస్తూ తను చెప్తున్నటువంటిది ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎవరైతే FTL లో ఆక్రమణలు చేశారో వాళ్ళు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి మీరు అప్పచెప్పండి అన్నారు. కానీ అది కుదిరే పని కాదు అనే విషయాన్ని మనం చూడాలి. తర్వాత హైడ్రాని విస్తరిస్తున్న క్రమంలో స్పష్టత ఏమిచ్చారంటే మేము ముందుకెళ్తాం, తొలగిస్తాం అనే ఒక స్పష్టత ప్రభుత్వం ఇచ్చింది. రెండోది ఏం చెప్పారంటే దీనికి పవర్స్ ఇచ్చారు. పవర్స్ ఏమిచ్చారంటే NOC లేకుండా భవిష్యత్తులో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండా ఏ ఒక్క నిర్మాణం కూడా చేపట్టడానికి వీల్లేదు. హైడ్రా లాంటి సంస్థ NOC ఇస్తే మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి, విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి, నల్లా కనెక్షన్ ఇవ్వాలి, ఇంటి నెంబర్ ఇవ్వాలి అనేటటువంటి ఒక స్పష్టత ఇచ్చారు. మూడోది ఏం చేస్తున్నారంటే సిబ్బంది 3500 మంది సిబ్బందిని కేటాయిస్తామని చెప్పారు. HMD మన హైదరాబాద్ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ దగ్గర ఉన్నటువంటి 3000 మందిని దీనికి బదలాయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. 2249 మందిని కేటాయించే క్రమంలో ఒక 23 మందిని ఇప్పటికే కేటాయించారు. దానికి ఒక 15 మంది ఇన్స్పెక్టర్ స్థాయి హోదా కలిగిన వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఒక పోలీస్ స్టేషన్ భవిష్యత్తులో ఇచ్చేటటువంటి నేను ఒక క్వశ్చన్ చేయదలుచుకున్నాను.
నేనేమంటున్నా, ఈ హైదరాబాదులో ఉన్నటువంటి ఒక భూ కబ్జాలు మొత్తము నాకు తెలిసి 10,000 ఎకరాలు ఉన్నది, 10,000 చెర్లు ఉన్నాయి, 1,00,000 ఎకరాలు ఉన్నది, 1,00,000 ఎకరాలు ఎఫ్టీఆర్ కానీ బఫర్ జోన్ కానీ ఉన్నది. వీటిని మొత్తము నీ అధికారులతోటి సర్వే చేపించి ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఉన్నది అనేది ప్రజల ముంగట ముందు శ్వేతపత్రం పెట్టిన తర్వాత మీరు కూల్చుడు స్టార్ట్ చేయండి అని నా రిక్వెస్ట్ అన్నది. నా రిక్వెస్టే కాదు, ప్రజలది కదా. ఇందాక మీరు నేను- ఇక్కడ నేను- నుండి నేను ఇక్కడ లేవనెత్తిన వరకు point కూడా ఖచ్చితంగా అదే. కూలగొడతామని క్లారిటీ ఇవ్వండి. నేను లేవనెత్తిన కూలగొట్టినోడు point బలిపశువు అదే. One second, అయిపోతాడు, one second. కూలగొట్టినోడు సంపన్నుడు అయిపోతాడు. నువ్వు ఎక్కడి నుండి ఎక్కడి వరకు కూలగొడతావు? నువ్వు ఇప్పుడు ఇన్ని రోజులలో కేవలం 100 కన్స్ట్రక్షన్లే కూలగొట్టలేకపోతే, నువ్వు 120 ఎకరాలే నువ్వు కంట్రోల్కి తెచ్చుకోలేకపోతే 1,00,000 ఎకరాలు నువ్వు ఎప్పుడు తెస్తావు? Yeah. అరే, Nandana, ఒక one నిమిషం. ఒక నిమిషం, శేషు సార్ కంటిన్యూ. నందన మీరు చెప్తుంది చాలా వ్యాలిడ్ పాయింట్. మీరు లేవనెత్తుతున్న అంశం కూడా ప్రజల పక్షాన లేవనెత్తుతున్నటువంటి అంశమే. అందుకే ప్రభుత్వానికి నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే, కేవలం హైడ్రా ద్వారా చర్యలు కూడా కాదు, దాంట్లో మానవీయ కోణాన్ని కూడా అద్దాలి, మానవీయ కోణాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే మీరు గృహవాసాలకు సంబంధించినవి కూల్చివేస్తున్నారో వాళ్ళకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చి చర్య చేపట్టాలి. ఏంటి, మీకు ఇక్కడ గృహాలను తీసివేస్తున్నాము, మీ భూమి పోతుంది, దీనికి ప్రభుత్వ పథకాల కింద మీకు ఖచ్చితంగా మేము అకామిడేట్ చేస్తామనేటటువంటి ఒక హామీని ఇచ్చిన తర్వాతనే గృహ సముదాయాన్ని తీసివేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే హైడ్రా చర్యలలో మానవీయ కోణతను కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శ్రీకాంత్ గారు అడిగిన ప్రశ్న పేదోడా పెద్దోడా, పెద్దోడికి మానవీయ కోణాన్ని చూపించారు, మరి పేదల పక్షాన్ని ఎందుకు చూపెట్టారు అనే ప్రశ్న వస్తుంది లింగమన్న. పెద్దోడికి ఏమి ఇచ్చారంటే, ఇప్పుడు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు, పల్లారాజేశ్వర రెడ్డి గారు మెడికల్ కాలేజీ, తర్వాత ఓవైసీ యొక్క ఫాతిమా కాలేజీ ఇప్పుడు కూల్చమన్నారు. ఎందుకు కూల్చరు అంటే, అవి విద్యా సంస్థలు కాబట్టి పిల్లల విద్యా సంవత్సరం మధ్యలో కూలగొడితే నష్టం జరుగుతుంది కాబట్టి మేము వాళ్ళకి టైం ఇస్తున్నామన్నారు. అంటే పెద్దవాళ్ళకి టైం ఇచ్చారు కదా, మరి పేదవాళ్ళకి ఎందుకు ఇయ్యారు? పేదవాళ్ళు కనీసం సామాన్ తీసుకోవడానికి కూడా ఎందుకు టైం ఇట్లా? లింగం యాదవ్ గారు చెప్పండి. కాబట్టి ప్రభుత్వము కేవలం చట్టాలను అమలు చేయడానికే కాదు, కొత్త సిస్టాన్ని తీసుకురావడమే కాదు, దాంట్లో ఒక మానవీయతను అద్దాల్సిన ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రభుత్వానికి ఇట్లాంటి చిన్న విషయాలు ఇవి. హ్యూమన్ డైరెక్షన్ ఏది, హ్యూమన్ యాంగిల్ ఏది అని అడుగుతున్నా నేను. ఇవాళ మీరు చూడండి, సున్నం చెరువులో బాధితులను తీసేస్తున్నప్పుడు పాపం మా సామాన్ తీసుకుంటామంటే కూడా టైం లేదు. రంగనాథ్ గారు, శ్రీకాంత్ గారు, రంగనాథ్ గారి గురించి ఒక మాట చెప్తాను, అలో చేస్తారా ప్లీజ్? శ్రీకాంత్ గారు మాట్లాడండి, చెప్పండి. శ్రీకాంత్ గారు, రంగనాథ్ గారు మొన్నటి వరకు వరంగల్ కమిషనర్ గా పనిచేశారు. కమిషనర్ గా పనిచేస్తున్నప్పుడు భూ కబ్జాల పైన ఉక్కు పాదం మోపితే ఒక వికలాంగుడు తన ఫోటో పెట్టి పాలాభిషేకం చేశారు. మీరు ఒకటే యాంగిల్ చూస్తున్నారు, రెండో యాంగిల్ నాకే జరిగింది. ఏం జరిగింది అంటే, రంగనాథ్ గారు కమిషనర్ గా వచ్చిన తర్వాత 175 మంది ఈ పోలీస్ వ్యాన్స్ నడిపేటటువంటి ప్రైవేట్ డ్రైవర్లను తీసేసిండు. 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని, 8-9 వేల రూపాయలు వస్తే పనిచేస్తున్నటువంటి వాళ్ళని, ప్రైవేట్ డ్రైవర్స్ అని మొత్తాన్ని తీసేస్తే రోడ్డును పడ్డారు. రోడ్డును పడితే కబ్జాలు చేసిన, అరెస్ట్ చేసి జైలు పంపించిన చరిత్ర ఉంది. అవును, నేను వెళ్ళి, అయ్యా రంగనాథ్ గారు, పేదోళ్ళండి, వాళ్ళ పిల్లల చదువులు పోతున్నాయి, వాళ్ళు పేదరికంలో ఉన్నారు, రోడ్డును పడ్డారు, తీసుకోమంటే 4 నెలలు ఎంత తిరిగినా చేయలేకపోయాడు. తర్వాత పోతున్నప్పుడు ఒక ఆర్డర్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళందరినీ ఉద్యోగాల్లోకి తీసుకున్నాడు. అంటే నేను అనేది, ఒక అధికారి స్ట్రిక్ట్ గా పనిచేయడంతో పాటు జనం కోసం పనిచేయాలబ్బా. మానవీయ అధికారి స్ట్రిక్ట్ గా పనిచేయడంతో పాటు ప్రజల కోసం పనిచేయాల. ఇవాళ రంగనాథ్ గారైనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారైనా, లేకపోతే ఇంకొకళ్ళైనా, ఇంకొక అధికారైనా ప్రజలు కట్టే ట్యాక్స్ తోటే జీతాలు తీసుకుంటున్నారు. అంటే ప్రజలు ధనంతో జీతాలు తీసుకుంటున్నారు తప్ప ప్రభుత్వం కాదండి. అంటే ప్రభుత్వ అధికారులైనా, ప్రభుత్వమైనా పేదల కోసం పనిచేయాలా, ప్రజల కోసం పనిచేయాలా, బాధితుల పక్షాన పనిచేయాలా. ఎక్కడుందండి అది? అది గత ప్రభుత్వంలో కనపడలేదు. ఇప్పుడు హైడ్రా విషయంలో కూడా అది మిస్ అవుతున్నట్టు కనపడుతుంది. బట్ చర్యలు చేపట్టాలా, డౌటే లేదు. అన్డౌటెడ్లీ హైడ్రా కొనసాగాల, హైడ్రా ముందుకు వెళ్ళాలా. బట్ యాక్షన్ చేసేటప్పుడు సున్నం చెరువులో ఈ పేదల యొక్క, లేకపోతే మధ్య తరగతి ప్రజలు ఇళ్లు కూలగొడుతున్నప్పుడు జరిగిన సంఘటనలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి ప్రభుత్వం కూడా. ఎగ్జాక్ట్లీ.
ఐ థింక్ ఆ సంఘటనే ఈ రోజు వచ్చినటువంటి మాటల్లో మార్పు అనుకోవాలి నాకు తెలిసి ఇండ్లకు సంబంధించి గృహ నేను నివాసాలకు చూశాను. సంబంధించి. నేను రామూర్తి ఇంకా ఆవేశంగా పడుతున్నాడు కానీ నేను కూడా చూశాను. బట్ అది యాక్సెప్ట్ చేయదు మనం. ఎందుకనంటే But ఇది ప్రజలకు దీంట్లో- సంబంధించింది. దీంట్లో శేషు సార్ ఇంకొక పాయింట్ కూడా ఆవేదన ఉంటది కదా అన్న. దీంట్లో ఇప్పుడు శేషు సార్ మనం ఇంకొక తెల్లారి point లేస్తే కూడా వాళ్ళ కీలకంగా మధ్యలో involve తిరిగేటోళ్ళం అయింది. కదా అన్న. I think- శేషన్న ఒక నిమిషం. మనం కార్ల తిరిగేటోళ్ళం కాదు కదా, కాలినడకలు తిరిగేటోళ్ళం కదా. ఒక నిమిషం పాయింట్ శ్రీకాంత్ గారు లింగం యాదవ్ మరి ఎందుకండి ఒక నిమిషం అంటే you should give enough time and ample time to everyone. This is not a లింగం- we are here to be మేము ఎందుకంటే మరి why you call నిన్ను ఎవరు ఆపలేదు. శ్రీకాంత్ గారు ఇవాళ బిఆర్ఎస్ నాయకులు వాళ్ళ యొక్క అంటే మాట్లాడే విధానం చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందండి. పేదలు ఇవాళ గుర్తొచ్చి రండి వాళ్ళకు లింగం యాదవ్ గారు మాకు ఏం- ఎప్పుడు ఒక point- పేదలు ఒక గుర్తే point మాకు. clarity కళ్యాణ ఇవ్వండి. లక్ష్మి పేదోళ్ళు One ఉంటారు, second, one వృద్ధాప్య second. పెన్షన్ నేను- పేదోళ్ళు ఉంటారు. I wanna ask Congress party. మీలాగా నువ్వు ఇంతకుముందు ఒకటి మాట్లాడినావు, నిజమైన పేదలు అబద్ధం పేదలు నీకే తెలియాలి అది ఆ వర్డ్కి అర్థం. పేదలు పేదలే ఉంటారు, నిజమైన వాళ్ళు అబద్ధాలమైన వాళ్ళు ఉండరు. ఆ బాధ నీకు తెలియదు. నా గురించి మాట్లాడకుండా మా పార్టీ గురించి మాట్లాడకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడమనండి. ఎదురుదాడి చేస్తే ఇక్కడ ఊరుకొని ఇవ్వలేరు. నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు, నీ సబ్జెక్ట్ మాట్లాడితే అడ్డం రాను. వన్ సెకండ్ శ్రీకాంత్ గారు 1 minute. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు 1 సెకండ్ ఇంకొక పాయింట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను డిస్కస్ చేయాలి. కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ గాని, కాంగ్రెస్ నాయకులకు గాని, రాహుల్ గాంధీ గాని పక్క దేశంలో పోయి ఇక్కడ మత కల్లాలు జరుగుతున్నాయి, మత రాజకీయం జరుగుతున్నదని అమెరికాలో పోయి చెప్తాడండి. ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రతిపక్షాల హోదాలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఇక్కడ జరిగినటువంటి ఒక ఎలక్షన్ మీద అతనికి విశ్వాసం లేదట. అట్లా అనుకోండి ఇంకో గంట చర్చ ఒక రకమైన ఒక వితండవాదులు నందారెడ్డి గారు రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ వన్ సెకండ్ నందారెడ్డి గారు నందారెడ్డి గారు ఒకవేళ ఎలక్షన్ లింగం యాదవ్ గారు ఇంకొక సమాధానం చెప్పండి. ఏమన్నా రాహుల్ గాంధీ మాట్లాడదంటే ఏమన్నా పరిపక్వతోటి ఆ మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ తర్వాత డిస్కస్ చేద్దాం. నందారెడ్డి గారు నా సబ్జెక్ట్ డిస్కస్ నా సబ్జెక్ట్ లో వెళ్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు లింగం యాదవ్ గారు 1 సెకండ్ లింగం యాదవ్ గారు you are not maintain, you are not fit for this. Why you are here? You should maintain minimum decorum కదా. ఈ మీడియా మాత్రం నమ్ముతారు. ఏం మాట్లాడతారండి? అనుకూలంగా ఉన్నటువంటి ఒక ఆఫీసర్లను పెట్టుకొని హైడ్రాన్ పెట్టి పేద ప్రజల 1 సెకండ్ నందారెడ్డి గారు 1 సెకండ్ వీళ్ళే రాజ్యాధికారంగా ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే. దేశం కోసం హరీష్ రావు గారు మీ గొప్పతనాలు ఇక్కడ అవసరం లేదు. మీ పార్టీల గొప్పతనాలు నాకు అవసరం లేదు. 1 సెకండ్ వినాలి. లింగం యాదవ్ గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి. మీ దగ్గర నుంచి క్లారిటీ రాకపోతే వాళ్ళు గో టు శేషు సార్. ఒకటి హైదరాబాద్లో జరుగుతోంది, హైదరాబాద్ కేంద్రంగా జరుగుతోంది. హైడ్రా అనేది హైదరాబాద్ని ఎంతవరకు లాభం చేకూరుస్తుంది, పేదలకు ఎంత నష్టం చేరుస్తుంది, ఎంతవరకు పేదలు బాగుపడతారు అన్నది ఒక పాయింట్ అయితే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది, హైదరాబాద్లో కొనుగోలు అమ్మకాలు తగ్గిపోయాయి, హైదరాబాద్ రెవెన్యూ మొత్తం తగ్గిపోతుంది, హైదరాబాద్ ఆర్థికంగా దెబ్బతింటుంది అన్నది ప్రతిపక్షాలు లేవనెత్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కొనుగోళ్లు అమ్మకాలు దానికి సంబంధించి ఒక సిస్టాన్ని ఇమ్మీడియట్ తీసుకురావాలి. ఎందుకంటే రోజుకు కోట్ల రూపాయల కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి హైదరాబాద్లో. దీనికి ఈరోజు భయంతో కొనడం అమ్మడం రెండూ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆల్రెడీ వెంచర్లలో కట్టుకున్న వాళ్ళు ఈరోజు నష్టపోతున్నారు, వాళ్ళు మళ్ళీ డబ్బులు తిరిగి లేనటువంటి పరిస్థితి. సో ఈ ఎఫెక్ట్ హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకొని డిస్కస్ చేయాల్సినటువంటి పాయింట్. దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చి కన్క్లూడ్ చేయండి లింగం యాదవ్ గారు. నాట్ అబౌట్ ద పొలిటిక్స్. నేను అదే చెప్తానండి. ఈ పొలిటిక్స్ ఎవరు మాట్లాడండి? సబ్జెక్ట్ లోకి రండి. మీరు కంట్రోల్ చేయనప్పుడు యూ షుడ్ డోంట్ కాల్ us. నేను ఫస్ట్ ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ, ఐ యామ్ కైండ్లీ రిక్వెస్టింగ్ యూ. ఒకటి కంట్రోలింగ్ అనేది స్కూల్ పిల్లలు కాదు. మీరు ఎవరు చేతిలో బెత్తం పట్టుకొని చెప్పం, చేతిలో బెత్తం పట్టుకో గొంతు చింపుకొని అరుస్తూ ఉంటాం. మీకుండాలి. పక్క దేశాల్లో ఎందుకు మాట్లాడతారండి దేశం గురించి? నందరెడ్డి గారు ఆగండి. కంట్రోల్ తెలంగాణ ఎజెండా చేసి వేల మందిని కంట్రోల్ చేసి వచ్చిన మేము. కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడతారండి? నందరెడ్డి గారు ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్.
ఒక్కరి పేరు చెప్పండి. లింగం యాదవ్ గారిని తీసుకోండి స్క్రీన్ పైన పీసీఆర్ లింగం యాదవ్ స్క్రీన్ పైన తీసుకోండి. లింగం యాదవ్ గారిని చెప్పు. ఐ కెన్ ఛాలెంజ్ యు. నా క్వశ్చన్ డివియేట్ అవ్వద్దు. నా క్వశ్చన్ డివియేట్ అవ్వద్దు నందారెడ్డి గారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నేను హైదరాబాద్ గురించి క్వశ్చన్ అడిగిన. మీరు మీ పార్టీల ముచ్చట్లు మాట్లాడుకుంటారా? పార్టీ కోసమే కాదు, దేశం కోసమే ముందుండి కొట్లాడేటువంటి ఒక లింగం యాదవ్ గారిని తీసుకోండి. ఇంకొకటి నేను ఏమంటున్నా, లింగం యాదవ్ గారు నేను అడిగిన ప్రశ్న క్లారిటీ ఇవ్వండి. ఎస్ డెఫినెట్ కూడా ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇవాళ అందరూ ఇన్వెస్టర్లు అందరూ కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. మొన్ననే మనం చూసాం అమెరికా నుంచి 30,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. గతంలో దావోస్ నుంచి 40,000 కోట్ల పెట్టుబడులు ఇవాళ హైదరాబాద్ పెట్టడం సిద్ధంగురు. మొన్ననే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఫస్ట్ టైం ఇండియాలో హైదరాబాద్ లో జరిగింది. ఇవాళ హైదరాబాద్ అనేది ప్రపంచానికే క్యాపిటల్. ఇవాళ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మంత్రి మండలి అందరూ కూడా ఇవాళ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఒక అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఎవరు భయపడాలండి ఇవాళ హైడ్రా ద్వారా? ఎవరు పెట్టుబడిదారు భయపడాలి? భూ కబ్జా కోరులు భయపడాలి? అక్రమాలు చేసిన వాళ్ళు భయపడాలి? మీకెందుకండి? మీరు ఎందుకు భయపడతారు? మీరు నిజంగా అక్రమాలు చేయకుంటే, భూ కబ్జాలు చేయకుంటే మీరు భయపడవలసిన అవసరం ఏమొచ్చింది? దయచేసి వేగంగా ప్రచారం చేయొద్దండి. ఎస్, ఈ ప్రభుత్వానికి మానవీయ కోణం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుంది. స్వేచ్ఛాయుత వాతావరణం ఇవాళ తెలంగాణలో ఉంది. ఎవరు కూడా భయపడవలసిన అవసరమే లేదు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, గత 10 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? ఇవాళ మా 8 నెలల్లో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు ఇవాళ హైదరాబాద్ కు వచ్చింది అనేది మీరు ఒకసారి చూడండి. ఇంకొకటి మీరు మాట్లాడుతున్నారు రియల్ ఎస్టేట్ ధరలని. ఎక్కడ కూడా లేదండి. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క టీవీ ఛానళ్లు పత్రిక పేపర్లు చేసిన ప్రచారం. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు న్యాయబద్ధంగా లెజిటిమైజ్ బిజినెస్ ఎవరైనా చేయొచ్చండి. అవాస్తవాలు మాట్లాడకు, వాస్తవాలు మాట్లాడు. పార్టీని ఎంత మంది మోస్తావు, ఇంకెంత మోస్తావు? రేవంత్ రెడ్డి బ్రదర్స్ నడుస్తుంది. ఈ 5 ఏళ్ళు 5 రణంలో బాగుపడతారు, నువ్వు బాగుపడవు. ప్రజలను గోసపుచ్చుకుంటున్నారు. 6 గ్యారెంటీలు అని చెప్పి దేనికి గ్యారెంటీ ఉన్నది? ప్రజల ప్రాణాల గ్యారెంటీ ఉన్నదా? ప్రజల ఇండ్ల గ్యారెంటీ ఉన్నదా? వరదలో కొట్టుకపోయే వరద బాధితులకు ప్రాణాలకు గ్యారెంటీ ఉన్నదా? అదే విధంగా రైతు భరోసాకు గ్యారెంటీ ఉన్నదా? అదే విధంగా రియల్ ఎస్టేట్ సంబంధించి దానికి గ్యారెంటీ ఉన్నదా? విద్యార్థుల విద్యకు లేదు, వాళ్ళ ప్రాణాలకు కూడా గ్యారెంటీ లేదు ప్రభుత్వంలో. ఇదేం ప్రభుత్వం? తుగ్లక్ ప్రభుత్వం. ఇదేం ప్రభుత్వం? తుగ్లక్ ప్రభుత్వం. గ్యారెంటీలు కాదు, పంచ ప్రాణాలకు కూడా లేదు గ్యారెంటీ. థ్యాంక్ యూ సో మచ్ నందారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ లింగం యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రామూర్తి గారు.